అయినట్లు అని అనుకోవాలి మనం. ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది సార్. కానీ కొన్ని మీడియా సంస్థలు మాగంటి గోపీనాథ్ ఇక లేరు, మాగంటి గోపీనాథ్ మృతి అని చెప్పి కాస్త అత్యుత్సాహం చూపించాయి. గతంలో కూడా చాలామంది ప్రముఖుల ఆరోగ్య పరిస్థితి మీద అత్యుత్సాహంతో ఇలాగే చనిపోయారని వార్తలు వచ్చేయడం, వాళ్లే బయటకు వచ్చి మేము బతికే ఉన్నామని చెప్పిన సందర్భాలను కూడా మనం చూసాం. సరే ఏంటి సరే కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహాన్ని ఏ రకంగా చూడాలి? అంటే నాకు ఎప్పటికీ గుర్తు, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మాకు జయప్రకాష్ నారాయణ చనిపోయాడని ప్రకటన కూడా వచ్చినట్టు వచ్చి మేము సెలవు కూడా ఇచ్చారు. అప్పుడు ఆయన చనిపోలేదు, మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు చనిపోతే అప్పుడు మళ్ళీ హాలిడే వచ్చింది మాకు. సో ఇంటర్మీడియట్లో 2 రోజులు హాలిడేస్ వచ్చాయి. సో అలాంటి అప్పుడంటే మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, అర్థం చేసుకోవచ్చు. సో మనకు జర్నలిజంలో మీడియాకు ఉన్నటువంటి కీలకమైన ఫంక్షన్స్లో మొదటిది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్, విశ్వసనీయమైన సమాచారాన్ని ఇవ్వాలి. 2 క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్, ప్రజల తరఫున ఒక సామాజిక విమర్శక బాధ్యతను పోషించాలి. 3వది ఎజెండా సెట్టింగ్ ఫంక్షన్, సమాజానికి ఉపయోగపడేటువంటి ఎజెండాను నిరంతరం సెట్ చేయాలి. 4వది పాస్ టైం ఫంక్షన్ అంటారు, అంటే ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్. ఇది న్యూస్ మీడియాకు వర్తించకపోయినా కొంతమేర న్యూస్ మీడియాకు కూడా వర్తిస్తుంది, అందుకే మనం కూడా సినిమా ప్రోగ్రాంలు కూడా న్యూస్ ఛానల్స్ వేస్తుంటారు. సో ఇది ఈ 4, అందులో మొదటి 3 ముఖ్యమైనవి. అందులో మొదటిది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్. ఇవాళ 24 గంటల టీవీ వచ్చాక, మీకు ఐబాల్స్ను క్యాప్చర్ చేయాల్సిన పరిస్థితి వచ్చాక, మేమే ముందు ప్రసారం చేస్తామని చెప్పుకునే ఒక అనారోగ్యకరమైన పోటీ వచ్చాక ఇది ఎక్కడి దాకా పోయింది అంటే, మీకు ఎలక్షన్స్ అప్పుడు నేను చాలా న్యూస్ ఛానల్స్ నుండి విశ్లేషిస్తుంటాను, నాకు తెలుసు అది. బీజేపీ లీడింగ్ 10, కాంగ్రెస్ లీడింగ్ 2 అని ఇస్తారు. నెక్స్ట్ ఛానల్ వాళ్ళు వెంటనే స్కోలింగ్ మార్చి బీజేపీ లీడింగ్ 11, కాంగ్రెస్ లీడింగ్ ఇన్ 3 అంటారు. నెక్స్ట్ ఛానల్లో బీజేపీ లీడింగ్ 14, కాంగ్రెస్ లీడింగ్ 5 అంటారు. నేను ఒక రోజు ఉండి అడిగాను, అంటే అంతే ఉంటుంది సార్, ఏమున్నది ఇటు కొద్దిగా అన్నారు. అంటే ఇలా లేటెస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఈ రకమైనటువంటి ధోరణి, ఆ స్పీడ్ కొరకు అక్యురసీని త్యాగం చేయడం, దీనివల్ల ఏమవుతుంది, ఎగ్జాగరేషను, సెన్సేషనలిజము, మీడియాకు ఉండేటువంటి దుస్థితిది, రాంగ్ హెడ్లైన్స్ ఇవ్వడము. కానీ ఒక మనిషి ప్రాణం విషయంలో చేయాలి కదా. నాకు ఇప్పటికి గుర్తు, మాధవరెడ్డిని మాధవరెడ్డిని నక్సలైట్లు చంపేశారు. ఆయన అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్, నాకు గుర్తున్నంతవరకు. ఆయన అంతకుముందు హోమ్ మినిస్టర్. ఆయన చనిపోయే సమయానికి దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్. కానీ ఒక జాతీయ టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ షాట్ డెడ్ బై నక్సల్స్ అనేశారు. సో మాధవరెడ్డి పేరు కూడా లేదు. అది చూస్తే ఎలా ఉంటుంది, ఎంత అన్యాయం అది. అంటే వాళ్ళకి కనీసం వాళ్ళు ఎవరు కూడా కన్ఫర్మ్ చేసుకోరు. సో ఇలా ఉంటారు. నాకు ఒకసారి ఒక దగ్గర నుంచి ఫోన్ వచ్చేది, సార్ అన్యాయం సార్, మీరు కూడా భూములు ఆక్రమిస్తున్నారా సార్ అన్నాడు. నేను భూములు ఆక్రమించడం ఏంటయ్యా, లేదు సార్ మీ మీద కేసు అయిందట, అరెస్ట్ కూడా చేస్తారట కదా అని. అదేంటి అంటే, నా పేరు నాగేశ్వరరావు అని ఒక పేరుంటే ఎమ్మెల్సీ నాగేశ్వరరావుపై భూ ఆక్రమణ కేసు అని స్కోనింగ్ వచ్చింది. నన్ను కూడా మీడియా అడపా నాగేశ్వర్ అనక నాగేశ్వరరావు అంటుంటుంది. అది అనుకొని నన్ను అనుకున్నారు. అంటే నాగేశ్వరరావుల మధ్య నీకు తేడా తెలియకపోతే ఆ స్కోలింగ్లో ఎమ్మెల్సీ నాగేశ్వరరావు రావాల్సింది నాగేశ్వర్ అని వచ్చింది. దానివల్ల నాకు ఎంత నష్టం జరిగిందో చూడండి. ఉదాహరణ చెప్తాను. ఇలా నేను ఒకరోజు వరంగల్ నుంచి వస్తున్నా, భువనగిరి దగ్గర ట్రాఫిక్ బాగా స్లో అయింది. ఇసుక లారీ వచ్చి నా కారును తాకింది. ఒక రకంగా ఢీ కొట్టడం అనలేను, తాకింది. దాంతోనే ఒక డోర్ మొత్తం డ్యామేజ్ అయింది. ఫ్యామిలీతో వస్తున్నాను. సో నేను మా వాడు అటువైపు కూర్చుంటే, నాన్న చూడనా బాగానే డ్యామేజ్ అయినట్టుంది కదా అన్నాను. బాగా సౌండ్ వచ్చింది. మా వాడు మేము దిగే లోపల నాకు ఫోన్ వచ్చింది, సార్ ఎలా ఉన్నారని. ఏమైంది అని అడిగాను. అంటే సార్ మీ కారుకు యాక్సిడెంట్ అయింది కదా సార్. నీకెలా తెలుసా, నేను ఇంకా కార్లకి వెళ్ళి దిగలేదు, నీకెలా తెలిసిందంటే, మా రిపోర్టర్ వెనకాల బండి మీద ఉన్నాడు సార్, మీ కారు వెనకాలనే, మిమ్మల్ని చూశాడు కార్లా, ఆ ఇసుక లారీ అట ఏదో కొట్టిందట, దాన్ని కూడా చూశాడు. అంటే నేను చూడకముందు ఆయన చూశాడు, వెనకాల ఉండేవరకు. వెంటనే స్కోలింగ్ ఇచ్చేశాడు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారును ఢీకొన్న ఇసుక లారీ, నాగేశ్వర్ సురక్షితం అని ఇచ్చారు, బతికిచ్చారు.
సో తర్వాత మళ్ళీ కొంతసేపటికి ఇంకో ఛానల్, మరి వాళ్ళు ఏదన్నా యాడ్ చేయాలి కదా. ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారుకు ఇసుక లారీ ఢీ, నుగ్గైన కారు నాగేశ్వర్ క్షేమం. మరి యాడ్ చేయాలి కదా, ఇసుక లారీ గుద్దుతే ఏమవుతుంది, నుగ్గు అవుతుంది కదా అనుకున్నారు. సో దాంతో మా అత్తమ్మ అయితే ఎడవడం మొదలుపెట్టారు. ఎందుకంటే నాగేశ్వర్ క్షేమం అన్నారు కానీ భార్య పిల్లల క్షేమం అనలేదు కదా, అంటే వాళ్ళకేమన్నా అయిందా అని. సో ఇలా ఏడుస్తున్న సమయంలో గంట సేపటికి నేను భువనగిరి పోలీస్ స్టేషన్ ఉండగా మళ్ళీ వార్త, ఎమ్మెల్సీ నాగేశ్వర్కు తీవ్ర గాయాలు, గాంధీ ఆసుపత్రికి తరలింపు అని. నేను అప్పుడు భువనగిరి పోలీస్ స్టేషన్లో ఉన్న ఆల్రెడీ ఒక టాప్ ఛానల్ గాంధీ ఆసుపత్రి తరలించేశారు. నా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ నుంచి ఫోన్, సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్, ఏ వార్డులో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ వచ్చారు సార్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఇప్పటికే 50-60 మంది వచ్చేసారు సార్, మీరు ఎక్కడో మా ఆసుపత్రిలో ఉన్నారు. నేను ఎక్కడున్నానే, భువనగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నా అన్న. అదేం సార్ మా మీద గొడవ చేస్తున్నారు, నాగేశ్వర్ గారు ఎలా ఉన్నారు చూపెట్టండి, మీ నాగేశ్వర గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు, మెడికల్ బులెటిన్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. నేను మంచిగా ఉన్నా కానీ ఏ మెడికల్ బులెటిన్ ఎక్కడ, పోలీస్ బులెటిన్ రావాలి ఇప్పుడు అంటే, మరి ఏం చేయాలి సార్ అని అన్నారు. అప్పుడు నేను అన్ని టీవీ ఛానళ్ళకి ఫోన్లు చేసి, నాకేం కాలే, నా కారు ఇసుక లారీ గుద్దిన మాట నిజం, నేను నుగ్గు కాలే. సో వాళ్ళు నుగ్గు అయినాక నాగేశ్వర్ ఎట్లా బతుకుంటాడు, నేను తెలుగు సినిమా హీరోనా, నుగ్గు అయినాక కూడా హీరో బయటకు వచ్చి రావు నువ్వు ఏమనుకున్నావు నన్ను అనుకుంటా రావడానికి నేను సినిమా హీరో కాదు కదా. సో నుగ్గునైన కార్లకి వెళ్ళి వస్తారు, తొడగొడితే రైలు ఆగిపోతుంది, మీసం తిప్పితే విమానం ఆగిపోవడానికి నేనేమన్నా సినిమా యాక్టర్నా. సో ఇలా నుగ్గునైన కార్లకి వెళ్ళి కూడా సురక్షితంగా బయటపడ్డ నాగేశ్వర్ అని ఒక ట్రోలింగ్ అయ్యండి అన్న. నుగ్గైన కారు నుంచి సురక్షితంగా బయటపడ్డ నాగేశ్వర్ తెలుగు సినిమా హీరోలను మరిపించిన ఎమ్మెల్సీ అని వేయండి అని చెప్పిన. సో ఇది నా అనుభవం చెప్తున్నా. అందువల్ల ఈ అత్యుత్సాహం వల్ల ఏమవుతుందంటే, వాల్యూస్ ఆఫ్ జర్నలిజం, స్పీడ్ అండ్ అక్యురసీ అనేది ఈ రెండు ఒకదానికోటి కాంప్రమైజ్ కాకూడదు. అందులో ఒక వ్యక్తి అది హైదరాబాద్ ఎమ్మెల్యే హాస్పిటల్ ఏజీ ఏం కన్ఫర్మ్ చేసుకోలేరా, ఏమైనా పెద్ద అసాధ్యమా? సో వాళ్ళ కుటుంబ సభ్యులకైనా ఫోన్ చేయొచ్చు, ఏజీకి వెళ్ళేలా చేయొచ్చు, ఏం కొంపలు మునుగుతాయి. సో అలా ప్రాణాలు తీయడం ఎందుకు? సో అందువల్ల డెఫినెట్గా దీన్ని మనం అంగీకరించకూడదు. సో ఈ ర్యాట్ రేస్ అంటారు. సో ఇంగ్లీష్లో సామెత ఉంది, దిస్ ఇస్ ర్యాట్ రేస్ అని ఈడియం ఉంది, బట్ ర్యాట్స్ ఆర్ వన్ అని. సో మనం వీ షుడ్ నాట్ ఎలో దిస్. ఈ ట్రెండ్స్ అనేది కాదు, ఏం ఒక 5 నిమిషాలు ఆలస్యమైన అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది సమాజానికి మంచిది. జర్నలిజంలో అనారోగ్యకరమైన పోటీకి నిదర్శనం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జియో పొలిటికల్ ఇష్యూస్ అండ్